తర్వాత నేను WMA చేసి నా జీవితాన్ని నేను ముందుకు కొనసాగిస్తున్న సమయంలో మరలా ఆత్మీయ తండ్రి గారికి మరలా నాకు సహవాసం కలవడం, తిరిగి మా ప్రయాణము కలిసి ప్రయాణం చేయుటలో వారు పూజ్యులైన దైవజనులు విజయరాజయ్య గారు నన్ను ప్రేమించి గతించిన దినాలలో గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా వారు నన్ను మరి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుని బట్టి ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి సెక్రటరీ గారు సుధాకరానికి, మరి అలాగే అమ్మగారికి, జాయింట్ సెక్రటరీ అయ్య గారికి, అమ్మగారికి, వచ్చిన అతిరథ కనులు దైవాత్మ సంభూతులైన ప్రతి యాజకునికును ఆత్మచేత నడిపింపబడి ఇక్కడికి వచ్చిన మీ అందరికను ప్రభు పేరట నా నిండు వందన మరణాత. ఒక చిన్ని చరణాన్ని ఎత్తుకుందాం. మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి ఒక్క మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ధన్యుడు దేవా మానవుడు, ధన్యుడు ధన్యుడు దైవాసనుడు, జనులందరికన్నా ధన్యుడు దైవాసనుడు, జనులందరికన్నా అన్యులంతటి వారైనా అతనికి సాటిగారు. ధన్యుడు దేవా మానవుడు, మహారాజ్ కి జై, బైబిల్ మిషన్ కు జై, నేటి కాల మన ప్రెసిడెంట్ అయ్య గారు విజయరాజు అయ్య గారికి జై, ఇంతటి గొప్ప సభను జరిగిస్తూ ఉన్న సోమరాజు అయ్య గారికి జై, పెండి కుమార్తె సంఘమైన మీ అందరికీ జై. మీకు కూడా మీరు జైని చెప్పుకోరున్నారేటమ్మా. అందరికీ నా మరణాత. రోమపత్రికలో నుండి 8వ అధ్యాయంలో నుండి ఒక మాటను నేను జ్ఞాపకం చేస్తూ 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం. మనం ఎవరమో బాప్తిస్మము పొంది ప్రభువును అనుసరించుచున్న ప్రతి ఒక్కరూ ఎవరమో దేవుని కుమారులము. ఎవరమైనా మనము దేవుని కుమారులము. దేవుడు మానవుని కలుగు చేసినప్పుడు మన స్వరూపమందు ఒక మనిషిని కలుగు చేయదము రండి అని చెప్పుకున్నారు. అనగా తండ్రి పోలిక చెప్పిన కుమారుని పుట్టినట్లుగా దేవుని స్వరూపమందే ఆదాము లేక నరుడు తయారు చేయబడ్డాడు. గనుక నరుడు దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు. నరుడు దేవుని యొక్క స్వారూప్యము పొందినవాడే ఉన్నాడు. దేవునితో సహవాసము చేయగలిగే సాంగత్యము కలిగిన పరిశుద్ధత కలిగిన వాడే అన్నాడు. అందుకని ఆదికాండము 3వ అధ్యాయం వచ్చేసరికి ప్రతిరోజు చల్లని పూట దేవుడు మనుషులను కలుసుకున్నటకు ఏదేను తోటలోనికి వచ్చుచు వారితో చక్కటి సంభాషణ కలిగి ఉన్నాడు, చక్కటి సహవాసం కలిగి ఉన్నాడు, చక్కటి అనుభవమును అనుభూతిని కలిగిన దేవుడు వారిని ఒక తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా తన యొక్క చెలిమికి దరికి చేర్చుకునిచున్నాడో అదే రీతిగా దరికి చేర్చుకుని వారై ఉన్నారు. అయితే ప్రభువునకును వారికిని ఏ విధమైన దాపరకము లేదు, ఏ విధమైన దాపరకము లేదు, ఏ విధమైన నిరాశలు లేక నిస్పృహలు వారిద్దరి మధ్య ఏ విధమైన అగాధము కూడా లేదు. వారిద్దరి మధ్య ఏ విధమైన అనాలోచన లేదు. వారిద్దరు కూడా అనగా ప్రభువును దేవుడును నరుడును ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే భావనతో వారి జీవితము కొనసాగుతూ ఉండేది. అనగా నరుడు దేవుని స్వరూపి. నరుడు ఎవరి స్వరూపి? దేవుని స్వరూపి. అందుకనే క్రైస్తవ్యములో మనము బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కరమును ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు మనవలే ప్రేమించుకొనిచున్నాం. అందుకనే స్పష్టమైన ఆజ్ఞను చెప్తున్నారు ప్రభువారు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. అనగా పొరుగువారిలో ఎవరిని చూస్తున్నాం? దైవత్వమును చూడగలిగిన స్థితి దైవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు నేర్పించుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, ఈ యొక్క నరుడు దేవునితో సహవాసము చేయటంలో గల
కాలము వెళ్ళుచూ ఉన్నప్పుడు ఆ సహవాసములో ఉన్న పరిశుద్ధతను, ఆ సహవాసములో ఉన్న ఘనమైన ఆలోచనను, ఒక దురభిప్రాయము ఇరువురిని విడదీసింది. ఇరువురిని అనగా దేవుని నరుణ్ణి ఏం చేసింది? ఒక చిన్న దురాలోచన ప్రభువునకు వ్యక్తిని దూరం చేసింది. అప్పుడు మానవుడు తప్పిపోయిన కుమారుడుగా ఏమయ్యాడు అని అంటే ఏదైనా తోటలోండి భూమి మీదకి చెదిరిపోయినాడు. అయినప్పటికీ చెదిరిపోయిన వీరు సంతాన వృద్ధి అయ్యారు, విస్తరించారు, భూమిని నింపుచున్న సందర్భములలో ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడుచున్నది నరులు దేవుని కుమారులు. మరలా చెప్తున్నాడు అక్కడ, ఎవరి కుమారులు? దేవుని కుమారుల యొక్క మనస్సు దేవుని సన్నిధిలో చెడిపోయినది. ఎందువల్ల చెడిపోయినది అంటే వారు దేవుని కుమారులే కానీ ఏమి లేకుండా పోయింది? దైవ సహవాసము లేకుండా పోయినది, పరిశుద్ధత లేకుండా పోయినది. అందుచేతనే వారి జీవితాల్లో దేవుని పిల్లరా పరిశుద్ధాత్ముడు పనిచేయడం మానివేశాడు. వారి యొక్క ఆలోచన యావత్తులో కూడా లోకానుసరమైన జీవితము, లోకానుసరమైన సందర్భములు వారు వెతుక్కుంటూ వెళుతున్న సందర్భాలలో దేవుని యొక్క అనాది సంకల్పపు యోచనలు వారి మధ్య లేకుండా పోయినవి. దేవుడు ఏదైతే నరుడు కోరుకొని ఉన్నాడో, కోరుకున్న ఆ స్థితిలో ఆ నరుడు ఉండకుండా దిగజారిపోయి ఉన్నాడు. అందుచేతనే దేవుని పిల్లరా పరిశుద్ధాత్ముడు నరుడిలో పనిచేయడము మానివేశాడు. దేవుని పిల్లరా పరిశుద్ధాత్ముడు పనిచేయడం అని అంటే తండ్రి తలంపును, కుమారుడు తలంపును ఇరువురును ఒక్కటిగా ఉండేవారు. ఇరువురికి ఏ భేదము ఉండేది కాదు. అలాగున లోబడే మనసు ఉన్న వారిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తూ ఉంటారు. కానీ దేవుని పిల్లరా లోబడని మనస్తత్వము కలిగిన వారు ఎవరైనానో దేవుని యొక్క ఆత్మ చేత కొనసాగింపబడరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు ఈ పరిశుద్ధతను కోల్పోయిన నరుడు తిరిగి కొందరి ప్రవక్తల చేత మరలా పరిశుద్ధాత్మల దేవుడు భూమి మీదకి పంపించారు. కొందరు ప్రవక్తలలో కొందరి యొక్క అభిషేకము చేత ఆత్మ వస్తూ వెళుతూ ఉండేది. నోవాహు ఓడలో నుండి పావురమును బయటకు పంపినప్పుడు బయటికి వెళ్ళిన పావురము తిరిగి మరలా ఆ పంపించిన నోవాహు గారి దగ్గరికి ఏ రీతిగా వచ్చి వేసినదో అదే రీతిగా దేవుని ఆత్మ దేవుని యొద్ద నుండి భూమి మీద నుండి దేవుని యొద్దకు వెళ్ళిపోతూ ఉండేది. అనగా ఎక్కడనో స్థిర నివాసము లేని పరిస్థితి. దేవుని పిల్లరా నోవాహు ఓడలో నుండి వచ్చిన పావురము తిరిగి ఎందుకు వెళ్ళిపోయినది? తాను నివాస యోగ్యము స్థలము లేకపోయినందువలన. దేవుని పిల్లారా ఎక్కడనో అందుచేతనే అంటున్నాడు పౌలు గారు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నిజమే. దేవుని పిల్లారా లోకములో ఉన్న పరిస్థితులను బట్టి, ప్రతి పరిస్థితులలో ఎదురొగుతున్న ఆ అపరాధమును బట్టి, దోషమును బట్టి, చంచలత్వమును బట్టి, విచంచలమైన మనసుతో కూడుకున్న ఆ నిర్మల భక్తి లేక, విచంచలమైన భక్తితో కూడుకున్న వారే, విచంచలమైన మనసును కలిగిన వారే, దేవుని యొక్క సహవాసమును కోల్పోయిన వారే, దేవుని యొక్క ఆత్మ కొరకై ఎదురు చూడని వారే, నిరాశ నిర్లిప్తత కలిగిన వారే ఉన్నారు. ఉదాహరణకు ఒక మాట చెప్తూ, దేవుని పిల్లరా ఇంటి దగ్గరికి నువ్వు కష్టపడి ఇంటికి వెళ్ళేటప్పుడు, లేక స్కూల్ నుండి వస్తున్న బిడ్డకు కష్టపడి మంచి వంటకము ఏదైనా వండినప్పుడు, లేక గిఫ్ట్ ఇస్తున్నప్పుడు ఇచ్చావులే, బాగుందిలే, వాళ్ళ పక్కన పడి అన్నారు అనుకోండి, ఎలా ఉంటది నీకు? చెప్పండి అమ్మా, బాధగా ఉంటుందా? నిజం చెప్పండి. నీకు బాధగా ఉంటదేమో కానీ నాకు సర్వం మండిపోద్ది. వీడికి జీవితంలో మరలా చెప్పండి అమ్మా, నిజంగాలే నేను సామలకోట నుండి కష్టపడి ట్రాఫిక్ లో గంట ఇరుక్కుపోయి మాకు రోడ్డు వేస్తున్నారు. వచ్చారా? వస్తే వచ్చేవాళ్ళు కూర్చొని అన్నారు అనుకోండి. ఇక్కడున్నా మన దైవజనులు వచ్చావా తమ్ముడు వెళ్ళరా అన్నారు అనుకోండి. ఎలా ఉంటుంది నాకు?
అమ్మ బాబాయ్ అంత దూరం నుండి చెప్పండి, ఇలా వస్తాను ఇక్కడికి. మీరు వస్తారా? రాదు కదా, అవునా? దేవుని ఆత్మ కూడా అంతే, ప్రయాసపడి వచ్చిన ఆత్మకు. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలో ఒక మాట ఉంది, నక్కలకు, గొర్రెలు, ఆకాశ పక్షులకు మరి స్థలం ఎవరికి లేదు, దేవునికి లేకపోయినది. నేటి కాల వధువు సంఘములో కూడా స్థలము లేవన్నారు దైవజనులు. దైవజనులు అన్న మాట ఏమిటి అని అంటే, ఈ వాక్యం ఎత్తుకున్న దైవజనులు నేటి కాల సంఘములో విశ్వాసులైన పెండ్లి కుమార్తెలు దేవునికి స్థలమున్నదా అని అడిగారు. చాలా మంది చూస్తూ ఉంటాం, పై రూపమును చూస్తూ ఉంటాం, పై యొక్క అలంకరణ చూస్తూ ఉంటాం, లేక డాంబికాన్ని చూస్తూ ఉంటాం, లోకములో ఉన్న పరిస్థితులను మన పరిస్థితికి సమపోలిక చూసి వెళుచుంటాం. కానీ ఆత్మీయ పరిస్థితిని ఎప్పుడైనా పరిగణలో తీసుకునే సంఘాలు ఉన్నాయంటారా నేటి కాలంలో అని దైవజనులు అడిగారు. నేను కాదు అడుగుతా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, అనగా నేటి కాల క్రైస్తవ సంఘం అని చెప్పబడుతున్న సంఘము కూడా సన్నిధి మాని ప్రభుతో మాట్లాడడం మాని ప్రభుతో సహవాసం మానివేసిందంట. అందుచేతనే నేటి కాలంలో కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతున్నాడు కానీ స్థిర నివాసము చేటుకు ఇష్టపడటం లేదట. అందుచేతనే లోకములో ఉన్నవారు దేవుని కుమారులు అనిపించుకోవడానికి యోగ్యతగా పొందుటకు అనర్హులైపోతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆ దినములలో దేవుని ఆత్మ వచ్చుచు వెళ్ళిపోతూ ఉన్నది. ఉదాహరణకి సౌలు గారిని చూస్తే సౌలు గారిలోకి ఏమొచ్చేది? దేవుని ఆత్మ వచ్చేది. దేవుని ఆత్మ నడిపించినంతసేపు కూడా అసలు అతడు ఎవరండి? గాడిదలు కాసుకునేవాడు. ఎవరండి అతడు? గాడిదలు కాసుకునేవాడు. దేనికి వచ్చాడు? తన గాడిదలు తప్పిపోయి దొరుకుతాయేమో అని వెతుక్కోవడానికి వచ్చాడు. వెతుక్కోవడానికి వచ్చిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? రాజును చేశాడు. రాజును చేసిన పిదప తన ఆలోచన ఎలా మారిపోయింది? నేను మాత్రమే కదండి. 4 రోజులు సంఘానికి ఎవరైనా వచ్చారనుకోండి, మీ ఊర్లో కాదులే, మా ఊర్లో పక్కోండి ఇంకెవరైనా లెక్చర్ పాస్టర్ గారు కూడా మన్న చెప్పడం మానేస్తూ ఉంటారు. ఆ పాస్టర్ గారు అంటారు, అంటే నేను మన్న చెప్పాలి 2 చేతులు జోడించి. రాత్రి చర్చి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాం ఉండగా ఒక ఆయన వచ్చి నా పక్కన నిలబడ్డాడు. నేనే గబగబా అక్కడ పని చేసుకుని త్వరగా ఇంకో మీటింగ్కి వెళ్ళవలసి వచ్చి నన్ను తీసుకెళ్లే కుర్రోళ్ళు వచ్చేసారు, వెళ్ళిపోదామని బయలుదేరితే నేను అడవుల్లో ఉంటే పక్కొచ్చి ఎగాదిగా చూస్తున్నాడు. దేనికోసం? నేను అతనికి మరలా చెప్పాలట. ఎందుకని ఉండబట్టలేక ఆ ప్రక్కన బాబుతో అన్నాడు, ఎరా మీ మావయ్య మొన్న చెప్పడం నాకు అని. నువ్వు చెప్పావా అని అడిగాడు. అంటే ఆత్మీయ స్థితిలో ఏం వెతుకుతూ ఉందా? గుర్తింపు. ఎవరు గుర్తింపు వెతకాలి? దేవుని గుర్తింపు వెతకాలి. కానీ నేటి కాల క్రైస్తవ సంఘమైన మనము దేవుని గుర్తింపు కాక నర గుర్తింపు కొరకు పరిగెడుతూ ఉన్నామట. ఇది ఎంత విచారమా కదా. సౌలు చేసిన పని అదే. నరుని యొక్క గుర్తింపు కోరిన అతడు, నరుల యొక్క ఆలోచనలు, నర యొక్క ఆలోచన కలిగిన అతడు. అందుకనే దైవజనులు అన్నారు, దేవుని పిల్లరా, సంఘము కూడా లోకముతో ఏకమైపోయిందంట. అందుచేతనే ఆయన దుఃఖిస్తూ ఉన్నారట. అందుచేతనే పరిశుద్ధాత్ముడు సంఘములో నివాసం ఉండడానికి, ఆనాటి కాల వ్యక్తులలో నివాసం ఉండడానికి, నేటి కాల డంబికులలో నివాసం ఉండడానికి ఇష్టపడటం లేదు. బయటికి బాగానే ఉంటున్నాం. మేడిపండు చూడు, మేలుమై ఉండు పొట్ట విప్పు చూడు. నిజమే, క్రైస్తవ సంఘమును చూచుటకు చాలా ఘనముగా కనిపించినట్టుగా ఉంటుంది. కానీ సంఘములో ఏమి లేదు, ఆత్మీయ స్థితి కోల్పోవచ్చు ఉన్నది. అందుచేతనే అంటున్నారు, నీవు ఎవరవు? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఒక మాట అడుగుతున్నాడు, ఇతడు ఎవరో? ఇతడు ఈరోజు నా ప్రసంగ మెయిన్ లైన్ హెడ్డింగ్ ఏంటంటే, నేనెవరని, నేను ఎవరిని నిన్ను ప్రశ్న చేసుకో.
ఎవరిని అడగక్కర్లే. వాక్య గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, నీతి మార్గమును నడిపించుచున్న నీతి మార్గ దిక్చూచిని ఎదురుగుండా పెట్టుకుని నేను ఎవరిలా జీవిస్తున్నాను. ఇందులో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, చాలా మంది వ్యక్తి జీవితాలు ఉన్నాయి. ఆ వ్యక్తి జీవితాలు ఏ రీతిగా జీవించారో ఆ తదుపరి వారికి వచ్చిన ఆ ప్రతిఫలము కూడా ఇందులో ఉంది కదా. ఏ క్యారెక్టర్తో నీ క్యారెక్టర్ సరిపోతుందో ఆలోచన చేయించి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకున్నట్లయితే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళుచున్న సందర్భాలలో నివాసయోగ్యం ఎవరునూ ఆయనకి ఇవ్వకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభువారే భూమి మీదకి రావాల్సి వచ్చింది. అక్కడ మరలా తండ్రి అయిన దేవుడు మరలా చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఎవరి కుమారుడట? యేసు ఎవరి కుమారుడు? మా దేవుని కుమారుడు. ఈ మాట మనుషులు చెప్తున్నారు, దయ్యాలు చెప్తున్నాయి, అధికారులు చెప్తున్నారు, సర్వ సృష్టి ఘోషిస్తుంది. అయితే నీ మనసు ఒప్పుకుంటుందా? ఆయన దేవుని కుమారుడైతే నీ హృదయంలో లేక నీ జీవితంలో, నీ ఇంటిలో, నీ బ్రతుకుచున్న బ్రతుకులో ఆయనకిచ్చే స్థలమేది? ఆయనతోనూ గడిపే సమయమేది? ఆయనతోనూ నడిపించవలసిన నడిపింపేది? నువ్వు దేవుని కుమారుడివేనా? నువ్వు దేవుని బిడ్డవేనా? నేను దేవుని బిడ్డనేనా? ప్రశ్న గుండెల్లో ఉద్భవించాలా, నీ హృదయంలో ఉద్భవించాలా. ఉద్భవించవలసిన ప్రశ్న నేటి రాత్రి కాల సమయంలో నేనెవరిని? ఈ సభలో కూర్చున్నంత మాత్రాన దేవునితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నట్టు కాదు, కాదంటారండి. దగ్గర ఫోన్ అందరి దగ్గర ఉన్నాయా లేదా? ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు? చెప్పాయి కదండి, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా. ఒక అమ్మ ఎవరికి ఎత్తారు, నీకు తెలియదు లే అమ్మ. అయితే అమ్మ అందరికీ తెలుసు. నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, అదే ఫోన్ బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు అందరూ యూట్యూబ్ నొక్కినా, ఫేస్బుక్ నొక్కినా, వాట్సాప్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చూసినా ఓపెన్ అవుతుంది అంటారా? చెప్పండి అమ్మా, ఓపెన్ అవుతాయా? ఈ ఊర్లో అవుతాయేమో, మా ఊర్లో అవుతాయా? మీ ఊర్లో అవుతాయా? ఎందుకు? మా కనెక్షన్ ఏమైపోయింది? యేసు దేవుని కుమారుడు. నీవెవరిని? నేనెవరిని? రాత్రికాల సమయంలో నువ్వు ఆలోచన చేయి. అయితే నేను దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలి? నేను దేవుని కుమారుడిగా మారాలి అంటే ఎలా బ్రతకాలి? దేవునికి స్తోత్రం. ఎలా జీవించాలి? దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. రోమపత్రికలో చెప్తున్నాడు కదా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు. దేవుని ఆత్మ రావాలి అంటే ఔజులు రాసిన పాటలో ఉంది, దైవాత్మారము నాతను నవ్రాలోము, దైవాత్మారము నాతను నవ్రాలోము, నా జీవమంతయు నీతో నిండా జీవసింపు, నా జీవమంతయు నీతో నిండా జీవసింపు. నా జీవితము ఎవరితో సహవాసం అంట? నా జీవితం అంతయు, నా జీవనం అంతయు ఎవరితో? ప్రభుత్వం ఉందా? అర్థం చేస్తూ ఉంటాం, స్తోత్రనైనా స్తోత్రనైనా స్తోత్రం వెనకాల నుంచి అని సౌండ్ వస్తుంది. చాలా లీగో నిజమైన భక్తేనా? నిజమైన ప్రార్థనేనా? చెప్పండమ్మా. నిజంగా మన యొక్క జీవితాల్లో దేవునిలో ఐక్యం అవ్వగలిగే స్థితి మనకున్నదా? దేవునితో ఐక్యమయ్యే పరిస్థితిలో మనం జీవించచ్చు ఉన్నామా? శరీరానుసరమైన జీవితమును దేవుని ఆత్మకు దూరం చేస్తుంది. కాబట్టి ఈ జీవితము క్రీస్తు యొక్క జీవితముతో శరీరాన్ని చంపుకోగలుగుతున్నామా?
దేవునికి స్తోత్రం. ఇదిగో ఈయన నా కుమారుడు. ఎవరు కుమారుడుట? మా దేవునికి ఎలాంటి కుమారుడినా? ప్రియమైన. మరి నీవెవరివే? యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, క్రీస్తు తోటి వారసులము. ఎవరితోటి వారసులము? మనము కూడా ఎవరికి బిడ్డలమో? క్రీస్తు తోటి వారసులము. క్రీస్తు తోటి వారసులము గనక ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. వాక్యము చేత అక్షర రూపముగా మనము బ్రతకము. అందుకనే పౌలు అంటున్నాడు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో, మీరు దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఎడల రాతి పలకల మీద రాయబడిన ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. మరి ఎవరము? దేనికి లోబడిన వారము? దేవుని ఆత్మకు లోబడిన వారు. నేను ఒక మాట దాటి వచ్చేసాను ముందుకు. దేవుని ఆత్మ పొందాలి అని అంటే వారు మేడగదిలో 10 దినములు కనిపెట్టినట్లుగా మనము కనిపెట్టాలి. అంతే కదండి? కనిపెడితే వచ్చేస్తుందా? మరి ఏం చేయాలా అండి? కనిపెడితే సరిపోతుందా? మాటకి ఈ అయ్యగారు మాట్లాడుతున్నా కానీ మాట్లాడరేమో మీరు. నేను బైబిల్ మిషన్ ఉండేనమ్మా. దేవునికి స్తోత్రం. మీ అయ్యగారు మా ఇంటి అల్లుడు. అదే జంగమళ్ళే కదా మీరు. అమ్మోళ్ళ ఇంటి పేరు అమ్మగారు కూడా మర్చిపోయినట్టున్నారు. దేవునికి స్తోత్రం. మా ఇంటి అల్లుడు. ఏం పర్లేదు, ఇలా కలుపుకున్న బంధువులమే. చెప్పండి ఈసారి గట్టిగా చెప్పాలి. అమ్మా అందరము 10 దినాలు ఇలా కూర్చుంటే దేవుని ఆత్మ వచ్చేస్తుందా? కాదు. మరేం చేయాలా? ఒకే మనసు, ఒకే భావన. ఇది కేవలము బైబిల్ మిషన్లో ఉన్నవారు మాత్రమే అనుభవించగలుగుతున్నారు. నేటి కాలంలో ఒక సంఘాన్ని ఒక సంఘము, ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ప్రోత్సహించుకునే కాలము పోయింది. ఒక్కసారి నేను పైకి ఎక్కాను అని అంటే నా డబ్బా నేనే కొట్టుకోవాలి. అంతే కదండి? ఒక వ్యక్తిని ప్రోత్సహించడం, ఒక వ్యక్తిని గణపరచడం, ఇది కేవలం బైబిల్ మిషన్లో మాత్రమే ఉంది. ఎవరినైనా గణపరచగలిగే మనసు. అందుకని దైవజనులు సూక్ష్మ ప్రార్థనలో చెప్పారు, ఏ మతములు గాని అమ్మా ద్వేషింపరాదు, దూషింపరాదు. అతని గురించి తెలియని విషయాలు ఏమన్నా ఉంటే ఎవరిని అడగాల? అమ్మా దేవుడు మాట్లాడుతున్నాడా? నీతో మాట్లాడుతున్నాడా? మాట్లాడితే ఆత్మ నీలో ఉన్నట్టు. లేకపోతే ఈ రాత్రి కాల సమయం ఉంది, ఇంటికి వెళ్ళిన వెంటనే ప్రభువా నాతో మాట్లాడాడు, ఒక్కసారి నాతో మాట్లాడాడు. ఎంతమంది మనము దేవుణ్ణి అడుగుతున్నాం? వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే మేడగదిలో కూర్చుని ఒకే భావన, 120 మంది కలిసి ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే. వారికి నిద్ర ఉందో, ఆహారం ఉందో, ఏమున్నదో ఏమి లేదో ఇంకేం చూసుకుంటలేదు. ఒకే ఆలోచనతో వచ్చారు, దైవాత్మను రమ్మన్నారు. సంఘము కూడా సేవాభివృద్ధి మందిర నిర్మాణముల కొరకు ఏక మనసుతో ప్రార్థన చేస్తేనట ఏమవుతుంది? ఆకాశం తెరవబడుతుంది, పట్టచాలని విస్తార దీవుల చేత ఆ సంఘము దేని కొరకు ప్రార్థన చేస్తుందో ఆ కార్యము పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నారు. మనిషి కాదు జరిగించేది. ఎవరు జరిగిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు జరిగిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు తన కార్యములను చక్కబెట్టిస్తున్నాడు. నీలో ఉంటున్నాడు, నీతో ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, దేవుని యొక్క వెనక్కి వచ్చేద్దాం. కొంచెం ముందుకు వెళ్ళాం కదా ఇందాక, అక్కడికి వెళ్ళిపోదాం. అంటే మేడగదిలో ఉండాలి. ఏం చేయాలా? దేవాలయంలో ఉండాలి. ఉన్నవారందరూ ఏకభావంతో ఉండాలి. ఎప్పుడు ఏ మందిరంలో అయినప్పటికీ 3 బంతులు ఉంటాయి, 3 బ్యాచీలు ఉంటాయి. ఒకటి పాస్టర్ గారు సహకరించే బ్యాచ్, ఒకటి అటు ఇటుగా ఉండే బ్యాచ్, 3 ఖచ్చితంగా పాస్టర్ గారు ఏది చేస్తే దానికి విమర్శించే బ్యాచ్. ఈ బ్యాచ్ ఖచ్చితంగా పాతాళం వెళ్ళిపోద్దండి. మిగిలిన 2 బ్యాచీలు ఎక్కడున్నా కానీ కేర్ ఆఫ్ అడ్రస్ పాస్టర్ గారిని కానీ, మీ అయ్యగారిని కానీ, మీ అమ్మగారిని కానీ ఎదిరించిన దినాన్న, వారిని సనుక్కున్న దినాన్న, అపార్థం చేసుకున్న దినాన్న మన అడ్రస్ ఎక్కడని చెప్పొచ్చు?
ఇప్పుడు నేను స్టేజీ దిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతాను? రామపేట వెళ్ళిపోతాను కదా, వెళ్తానా ఇక్కడ ఉండిపోతానా? చెప్పండి అమ్మా, మీరు అందరూ ఎక్కడ ఉండిపోయేటట్టు కనబడుతున్నారు. సభ అయిపోయి ఇంటికి వెళ్తారు, ఎక్కడ ఉంటారా అమ్మా? అలాగే మాస్టర్ గారి మీద చిన్న సనుగు వచ్చినా దేవజనులు రాయన రాశారు, చేసి కొనరాదు ఆపార్థము చేసి కొనరాదు. నిజంగా ఇప్పుడు నేను సభాపూర్వకంగా అడుగుతున్నాను, ఒక్కరోజు మా పాస్టర్ గారిని ఎదురుకుండా కాకపోయినా వెనకాలైనా అసలు ఎక్కడ మేము తిట్టుకోలేదు అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే చెయ్యి పైకి ఎత్తని చూద్దాం. అంతా అక్కడ బ్యాచియేనా? ఎక్కడ బ్యాచి? పాతాళం బ్యాచియా అమ్మా? అగ్ని ఆరదండి, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ దైవజనునైనా ఏ దైవజనులైనా అభిషేకింపబడిన వాడు లెక్క ఎవరు అప్పగించుకుంటారు? అభిషేకింపబడిన వాడు అప్పగించుకుంటారు దేవునికి. దేవుని సమయ అనుకూలతను బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి దేవుడు అతన్ని హెచ్చించాలా అతను తగ్గించాలా ఎవరు చూస్తారో? దేవుడు తనకిష్టమైన వ్యక్తి ఎక్కడున్నా కానీ, ఎక్కడో అడవిలో ఉండి గొర్రెలు కాచుకున్న వాడిని కావాలని దేవుడు ఏం చేశాడు? అలాగే నిన్ను వెతుక్కుంటూ దేవుడు రాడా? వెతుక్కుంటా వెళ్ళిన రాజుని చేశాడు, దూరంగా ఉన్నవాడిని వెతికి వెతికి రాజుని చేశాడు. నిన్ను మహారాణిగా చేయడా, పెళ్లి కుమార్తెగా? ప్రభుకి అసాధ్యమా? ఈ మొదటి మెట్టులోనే మీరు పడిపోతున్నారు. ఏ మెట్టు? దైవజనుణ్ణి అపార్థము చేసుకున్నట్టులో. దైవజనుణ్ణి అపార్థము. నీ సేవకుడు ఏం చేశాడు? మన ఒక పాస్టర్ గారి గురించి చెప్తూ నేను ఒక మాట అన్నాను, ఆయనకి నేనే ఒక 45,000 రూపాయలు ఉద్యోగం ఇప్పించాను. నాకున్న సన్నిహిత సంబంధాలను బట్టి ఒక ఆయనకి ఫోన్ చేస్తే వెంటనే ఆ మినిస్టర్ గారు ఆయనకు ఒక పోస్ట్ ఇప్పించారు. ఆయన ఏం చేసాడంటే, దేవుని సేవ కొరకు వదిలేసి వచ్చేస్తే ఆ ఊర్లో ఉన్న ఒకడు అంటాడు కదా, ఏముందరా మేము ఇచ్చిన కానుకలతో నువ్వు బతుకుతున్నావు. సేవకుడు నువ్వు ఇచ్చిన కానుకలతో బ్రతకడు. మాత్రం గుర్తించుకోండి. నీవు కూడా ఇచ్చుటలో భాగమైతే నీ ఆశీర్వాదం సంపాదిస్తున్నావు, అంతేగాని సేవకులు పోషించడానికి నీ పాటిది ఏ పాటిది? ఆకులకి ఆజ్ఞ ఇచ్చి ఎలియాను పోషించలేదా దేవుడు? మీకు చిన్న అనుభవం చెప్తాను, నా సొంత అనుభవం. నాకు పెళ్ళయింది, తర్వాత నా కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత నేను ఆర్థికంగా నిలబడిపోయాను అనుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నాను. ఎటు చూసినా ఇక నాకు పర్లేదు, అలా చూసుకున్నా పర్లేదు అని అనుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకున్నాను. ఈ మా అత్తూరు కూడా ఈ పక్కూరే. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం జరిగిందో ఏం తెలియదు. యోబుకి ఏ రీతిగా శ్రమ వచ్చిందో ఆ రీతిగా మొత్తం పెట్రోల్ బంకులు కావచ్చు, రోడ్ కాంట్రాక్ట్స్ కావచ్చు, కాలేజీల్లో పార్ట్నర్షిప్లు కావచ్చు, అన్ని కూడా సున్నా చుట్టేసి మైనస్ లో పడిపోయాను కొన్ని లక్షల రూపాయలు. నేనేమనుకున్నానంటే, ప్రభువా నేను చచ్చిపోతాను, ఈ బ్రతకలేను. బిడ్డలకు కూడా అహం చంపుకుని నా తోబుట్టుని నోరు తెరిస్తే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ మా అత్తయ్య గారు వాళ్ళు, మా అంగమయ్య గారు వాళ్ళు కూడా ఏదో కాస్త బియ్యమన్నా సాయం చేస్తారు కదా. అవునండి, సాయం చేయరా? కూతురు ఆపదలో ఉందంటే వారిని కూడా అడగడానికి ఇష్టం లేదు. ఆ విషయంలో నా భార్య మాత్రం చాలా సానుకూలంగా జీవించింది. ఎవరి దగ్గరికి కూడా ఏ గుట్టు చెప్పడమో ఏ మాట చెప్పేయడమో లేదు. ఇంట్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, బయట ఎక్కడన్నా కూటమైతే ఆ కూటపు భోజనమే నాకు భోజనం అయ్యేది ఓ 2-3 రోజులు. అది కూడా ఎలాంటి పరిస్థితి అంటే చాలా దారుణమైన పరిస్థితి అనమాట. అప్పటికి 22 మందిరాలు కట్టాను. 23వ మందిరం శంకుస్థాపన చేసి వదిలాను. రామవరం అనే ప్రాంతంలో అక్కడ ఉన్న మూలారెడ్డి అన్నాడు, ఆ జయరాజు నువ్వు కట్టుకుంటే కట్టుకో, స్థలం ఉంది మన చెరువులోనే మందే అన్నాడు. సరే, శంకుస్థాపన చేసేసిన తర్వాత అన్ని దారులు మూసుకుపోయినాయండి, ఉన్నదంతా పోయిందండి. ఇక ఎటు చూసినా
చావు తప్ప ఏమీ లేదు. ఒకటే చేశాను నేను, ఒక వీలునామా రాసి, చనిపోవడానికి వీలునామా రాసి ఒక ఇన్సూరెన్స్ చేయించి, నా ఫ్రెండ్ బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇప్పుడు ఉన్నాడు, వాడితో అన్నాను, ఒరే నాకు ఏదన్నా అయితే పలానా చోట్లో రేకుల షెడ్ వేసి ఆ డబ్బులు దానికి సరిపోతాయి. చావైనా బ్రతికైనా ఎవరి కొరకు? దేవుని కొరకే అని అనుకున్నాను కదా. ఇక ఇది నా చివరి మందిరమేమో అని చెప్పేసి అనుకున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ కొన్ని లక్షల రూపాయల మందిరం కట్టడానికి, ఆ మందిరం ప్రారంభించిన తర్వాత అందరూ అడ్డొచ్చిన వాళ్ళు అందరూ అడ్డు తొలగిపోయారండి. ఈరోజు కూడా ఒక మందిరానికి శంకుస్థాపన చేసి చిన్నదేదో సహకరించి దేవుడు రావడానికి కృప చూపాడు. దేవునికి స్తోత్రం. నా బ్రతికి ఎవరికి ఇచ్చాను అమ్మా? మనం పాట పాడతాం కానీ నిజంగా జీవిస్తామా? నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు సేవకునికి ఇచ్చే అదృష్టానికి ఇచ్చాడు. నువ్విచ్చేదాంతో సేవకుడు బ్రతుకుతలేదు. మాట అర్థమవుతుందా? మనం ఇచ్చేదాంతో సేవకుడు బ్రతకడం కాదు, సేవలో మనం కూడా పాలిభాగస్తులొకటకు మన దోషములను పరిహరించుకొనడానికి దేవుడిచ్చే సదవకాశము ఒక అర్పణ. అర్పణ వేయలేని వారు ఎవరన్నా ఉంటే, దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, వారిలో దురాత్మ ఉంటేనే వారు అర్పణ ఇవ్వలేరట. ఏమి ఇవ్వలేరు? దురాత్మ ఉంటేనే కానుక. దేవునికి స్తోత్రం. నీ ఇంటిలో ఉన్న సాతాన్ని వదిలించుకోవడానికి మొట్టమొదట నువ్వు కానుక వేయాల. అది కూడా ఎప్పుడు? నువ్వు దేవుని శరీర రక్తములు పుచ్చుకున్న అనుక్షణము నీకు కలిగిన దానిలో నీ శక్తి కొలదిగా. ఆ దినాలలో 10వ భాగం అన్నారు, 10వ భాగం కాదు, శక్తి కొలదిగా. ఎలాగండి? శక్తి కొలదిగా దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీవు పట్టనంత ఆత్మ నీ మీద కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అది కూడా ఒక భాగం. కానుక కూడా ఆత్మను పొందడానికి ఒక భాగం. ఇక దేవుని వాక్యంలోనికి వస్తే, ధర్మశాస్త్రమునకు లోన అంటే అక్షరానికి మాత్రమే లోనైన వారము కాము. మరి దేనికి? దేవుని ఆత్మ ఏ క్షణానికి ఏ రీతిగా నిన్ను నడిపిస్తుందో, ఏ రీతిగా అంటే ఏ మార్గమున. అందుకని అంటున్నాడు కదా, సామెతలు 28:20 అనుకుంటా, దేవుని పిల్లారా 8వ అధ్యాయం 20వ వచనములో, నీతి మార్గమునందున న్యాయ మార్గమందు నేను. ఎన్ని మార్గాలు కనబడుతున్నాయి ఇక్కడ? నీవు పరిశుద్ధాత్మను నీలో స్థిర నివాసము చేయించుకోవాలన్నా, పరిశుద్ధాత్మతో నీవు ఉండాలన్నా, నీలో పరిశుద్ధాత్మ ఉండాలన్నా ఎన్ని మార్గాలు? 1 నీతి మార్గమును మరియు న్యాయ మార్గములను అనుసరించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుచేతనే అంటున్నాడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో ఓ చక్కటి మాట చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి. ఎప్పుడు? నీతి మార్గమును న్యాయ మార్గమును నీవు అనుసరించి నడిచినప్పుడు ఎవరు నడిపిస్తున్నారు అమ్మా? తప్పిపోయిన నన్ను దారిన పెట్టి ఏం చేస్తున్నాడు ఆయన? నీతి మార్గమున దారి తప్పం, గాడిలోనికి తీసుకుని వచ్చాడు. మరలా వెనక్కి వస్తున్నాను చూడండి. నరుడు దేవుని కుమారుడు. మనం ఎవరు కుమారులము? దేవుని కుమారులము. దేవుని కుమారులమైన మనము శరీరానుసారమైన బ్రతుకుట వలన, శరీరానుసారమైన యోచనకు మనము అవకాశం కల్పించుకున్నట వలన దేవునికి మనకున్న సహవాసము తెగిపోయింది. దేవునికి మనకు ఉన్న ఆత్మీయత తెగిపోయింది. తెగిపోయిన ఈ సహవాసము ఎక్కడైనా ఎవరైనా దొరుకుతారా, నా కుమారులుగా ఉండడానికి యోగ్యులున్నారా అని ఎప్పుడూ దేవుని ఆత్మ భూమి మీద సంచరిస్తూ ఎక్కడనూ ఆ ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు స్థిర నివాసాలు లేక నోవాహు వాడలో ఉన్న ఆ పావురం వచ్చి ఏ రీతిగా వెనక్కి వెళ్ళిపోయిందో అదే రీతిగా దేవుని ఆత్మ కూడా వచ్చి వెళ్ళిపోతూ ఉండేది కానీ ఎక్కడ నివాసము ఉండేది కాదు. ఓకేనా? అక్కడి నుంచి మనం ముందుకు వస్తే దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుంది అంటే
ఇక ఎవరునూ నా కుమారులు అనిపించుకోవడానికి యోగ్యతగా లేరు గనక నా కుమారుడు యేసుక్రీస్తును మీదకి పంపించాను అని చెప్పి ఆయనను భూమి మీదకి పంపించిన ఆయన పరిశుద్ధాత్మ చేత ఒక సాక్ష్యం చెప్పిస్తున్నాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఆ కుమారుడిని ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే ఆయన ప్రకారం జీవిస్తారో వారందరూ ఎవరి కుమారులు? దేవుని కుమారులు. ఈ దేవుని కుమారులైన వారిని మా 2 సార్లు చెప్తున్నాను, బోర్ కొడుతున్నా ఏంటి? సబ్జెక్ట్ చాలా పెద్దదే కానీ నేను కుదింపులోనికి సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడు అంటే అప్పుడు ఆపేస్తాను, ఇక అందులో డౌట్ ఏమి లేదు. అలాగే తెల్లవారులు చెప్పడానికి కూడా నీరసం లేదు. ఇక అర్థమవుతుందా అమ్మా? మాట్లాడండి. తెల్లవారులు నిలబడడానికి కూడా నాకు అభ్యంతరం లేదు. నేను ఒకరోజు ఒక కాలేజీలో వాక్యం చెప్తూ ఎక్కువసేపు చెప్పలేదు. 8 గంటలు కూర్చున్న వాళ్ళు లెక్కోకుండా చెప్పాను. ఎన్ని గంటలమ్మా? నీకు ఓపుకుందా? ఉందన్న వాళ్ళు ఒకసారి చేయిపోయి కదండి. వెరీ గుడ్. 6 ఎత్తుతున్నారు. సరే, మీరందరినీ ప్రభు ఆ ఎత్తిన చేతులను అలాగే పట్టుకుని తనున్న స్థలములో కూర్చుండబెట్టుకున్నాడు గాక. సరే, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని పిల్లరా, ఇప్పుడు ఈ వ్యక్తి దేవుని కుమారుడు అనిపించుకున్నాడు కదా. ఎవరిని బట్టి? యేసుక్రీస్తుని విశ్వసించుటని బట్టి. విశ్వాసము ఉంచుట ద్వారానే బాప్తిసం పొందాం. బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు. వచ్చిన ఆయనను మన శరీరేచ్ఛల ద్వారా, శరీరానుసరమైన ఆ యోచనల ద్వారా దూరం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన ఉండడానికి సరైన నివాసములనిస్తలేదు. అందులో ఇంకొక భాగం ఏంటంటే నిరుత్సాహం. చేసావులే, ఉందిలే. చాలా మందికి ఉండే అలవాటు ఏంటంటే దేన్నైనా సరే సీరియస్ గా తీసుకోరు. దాన్ని ఏమంటారంటే కృతజ్ఞత లేని భావము అంటారు. చిన్నదానికి కూడా ప్రభుకి ఏం చేయాలా? కృతజ్ఞతాస్థుతులు ఏం చేయాలండి? చెప్పండమ్మా, తెలుస్తున్నామా? ఆశ గారు ఇంటికి వస్తే ఇంట్లో ఉండి లేము పాస్టర్ గారు మళ్ళరండి అనిపిస్తున్నామా? ఏమో అది మీ ఇష్టం అనుకోండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమే అన్నాం. ఎవరికి? దేవునికి. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన కృతజ్ఞతాస్తుతులలో ప్రతి దానిని కూడా ఏం చేస్తున్నాడు ప్రభు? దీవినిగా మార్చి తిరిగి మనకేస్తున్నాడు. ఇది అందులో ఒక పార్ట్. ఇక ముందుకు వస్తే యాక మనసు, సంఘంలో అందరూ కలిపి ఎవరికి లోబడాలా? అమ్మా, 3వ బ్యాచ్ దగ్గర నుంచి మళ్ళీ వాక్యంలోకి వెళ్ళిపోయాం. 2వ బ్యాచ్ అటు ఇటు వీళ్ళ చెప్పిన ఊకెడుతుంది, వాళ్ళ చెప్పిన నిజమేలే అని చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియరా, అలాంటి జీవితం జీవిస్తున్నామా? 3వది దేవుని కొరకు సమర్పణ చేసుకున్న జీవితం. ఏ జీవితము చెప్పండమ్మా? దేవుని కొరకు. చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైనా బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగా నిలా జీవింతునయ్యా, నీ సాక్షిగా నిలా జీవింతునయ్యా ప్రభువా. గౌరవనీయులు, పూజనీయులు, మన యొక్క ప్రెసిడెంట్ అయ్య గారు మన మధ్యకు వస్తూ ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని కుమారుడు అలా చెప్తున్నారు. నీవు ఎవరు? దేవుని కుమారుడు. ఎవరి చేత నడిపింపబడుతున్నావు? దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్నావు. ఆ దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్న వారే మన యొక్క అధ్యక్షులైన ప్రెసిడెంట్ అయ్య గారు. దేవుని ఆత్మ చేత నడిపింపబడుచున్న వారిగా మన దేవుని ద్వారా
అధికారులు ఉన్నారు. అలాగనే ఇక్కడున్న నలుగురు అధికారులు కూడా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతూ మనమును దేవుని కుమారులగినట్లు దేవుని ఆత్మ చేత నడిపించున్న దేవునికి మహిమ కలుగును.